ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్న ఫీజులపై ఖచ్చితమైన పారదర్శకత ఉండాలి. అండ్ అలాగే విద్యార్థుల కోసం అఫీషియల్గా గ్రీవెన్స్ సిస్టమ్ తీసుకురావాలి. హెల్ప్ లైన్ నెంబర్ ఉండాలి. అక్కడ ఏం జరిగినా సరే ఈ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే ఇమీడియట్లీ గవర్నమెంట్ వచ్చి యాక్షన్ తీసుకునేలా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎంబీఏలో జరిగే ఇన్సిడెంట్ గురించి చాలా రచ్చ అయితే జరుగుతుంది. పట్టపగలు తిరుపతి లాంటి ఎడ్యుకేషనల్ హబ్ లో విద్యార్థి సంఘం నాయకుల్ని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లే ఒక ఘటన ఇప్పుడు మన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సినిమా సీన్ కాదు, నిజంగా జరిగిన సంఘటన. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే A1 అక్యూజ్డ్ గా ఎంబీఏ ఒక PROని చేరిస్తే A2 అక్యూజ్డ్ గా మోహన్ బాబు గారిని అండ్ A3 అక్యూజ్డ్ గా మంచు విష్ణు గారిని కూడా చేర్చడం జరిగింది. వాళ్ళిద్దరికి నోటీసులు పంపిస్తామని చెప్పారు. వాళ్ళకున్న రూల్స్ ప్రకారం విచారణ చేసి కంప్లీట్ అనాలిసిస్ ఏదనేది అసలు ఏం జరిగింది అనేది తెలియజేస్తామని చెప్పి పోలీసులు వాళ్ళ వాంగ్మూలంలో అయితే తెలియజేశారు. అసలు ఏం జరిగింది ఇంతకీ? ఇంత పెద్ద స్థాయికి ఈ విషయం వెళ్లాల్సిన అవసరం ఏముంది? అండ్ అలాగే అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలా ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు గనక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక క్లారిటీ అయితే ఇస్తా. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్తే, చాలా రోజుల నుంచి కాదు, నెలల నుంచి మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఈ ఫీజుల గురించి చాలా ఇష్యూ జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచో దగ్గర 5 months నుంచి కూడా రకరకాల కేసులు ఫైల్ అవుతూ ఉన్నాయి. బట్ అయినా సరే ఇప్పుడు ఈ కిడ్నాప్ దాకా ఎందుకు వచ్చిందంటే, బేసిక్గా ఈ విద్యార్థి సంఘాలు అండ్ ఆ విద్యార్థి తాలూకా పేరెంట్స్ చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఏదో ఒక రూపంలో డబ్బులు మా నుంచి తీసుకుంటున్నారు, ఆ ఫీజులని ఈ ఫీజులని చెప్పి, అండ్ అలాగే కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పి కొంత అమౌంట్, ఇలా రకరకాల, ఒకటని కాదు, ఏదో వంక పెట్టి ఏదో విధంగా డబ్బులు గుంజుతూనే ఉన్నారు. అసలు ఇది ఒక కొలిక్ అయితే రావట్లేదని చెప్పి వాళ్ళు ధర్నా చేయడం అయితే జరిగింది. అయితే ధర్నా చేస్తే కిడ్నాప్ చేస్తారంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు చెప్పే మాట అయితే ఇది, వీళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి. ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు? స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు? మీరు ఏదైనా తప్పుంటే బ్లాక్మెయిల్ చేస్తారు, లేదంటే మీరు ఏదైనా అవినీతికి పాల్పడితే బ్లాక్మెయిల్ చేస్తారు, ఊరికనే చేయరు కదా. సో ఎలాగో ఈ కథ త్వరగా తేలట్లేదని చెప్పి కలెక్టర్ గారికి రెఫర్ చేసుకుందామని వెళ్తుంటే వాళ్ళ బౌన్సర్స్ని పంపించి కిడ్నాప్ చేశారు, ఏదేదో ఒక సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ లాగా. సో వాళ్ళందరూ ఒక పర్సన్ ఎలాగోలా ఎస్కేప్ అయ్యి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత పోలీసులు రెస్క్యూ చేసి వాళ్ళని పట్టుకొని బౌన్సర్స్ని అండ్ అలాగే ఎవరైతే ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 13 మందిని అరెస్ట్ చేశారు. అందులో A1 అక్యూజ్డ్గా ఎంబీఏ తాలూకా PROని అండ్ అలాగే A2గా మోహన్ బాబు గారిని అండ్ A3గా మన మంచు విష్ణు గారిని కూడా చేర్చడం అయితే జరిగింది. విచారణ జరుగుతుంది. ఇంకా ఇది ఒక కొలిక్కి అయితే రాలేదు, విచారణ జరుగుతూనే ఉంది. మోహన్ బాబు గారికి అండ్ మంచు విష్ణు గారికి కూడా నోటీసులు పంపిస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత అంటే మా రూల్స్ ప్రకారం మేము విచారణ చేసి ఫైనల్గా అసలు ఏం జరిగింది, ఇన్సిడెంట్ జరగడానికి గల కారణం ఎవరు ఏంటి అనేది కూడా పోలీసులు క్లియర్గా తెలియజేస్తామని చెప్పి మీడియా ద్వారా కూడా తెలియజేశారు. అయితే అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. స్టూడెంట్ సంఘాలు చెప్పేది ఏంటంటే, మేము ధర్నా చేస్తున్నాం, అది అవ్వట్లేదని చెప్పి కలెక్టర్ గారి దాకా వెళ్తుంటే వాళ్ళు ఇలా చేశారని. కానీ వీళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారని. అక్కడ ఏదైనా సరే ఫైనల్గా ఒక రోజు నిజం తెలుస్తుంది. ఎన్ని పక్కన పెడితే ఒక సినిమా సీన్ని రిఫరెన్స్గా తీసుకుని కిడ్నాప్ చేయడం ఏంటి, ఇది ఎంత పెద్ద ఆర్గ్యుమెంటు. కానీ ఎవరూ మాట్లాడలేదే దీని మీద. ఏమైంది? భయపడుతున్నారా? సిస్టమ్కి భయపడుతున్నారా, లేదంటే అవతల ఉన్న వ్యక్తులకు భయపడుతున్నారా? మాట్లాడడమే కదా. మాట్లాడితే ఏమైపోయింది? ఇప్పుడు నేనే ఉన్నాను, పలానా వ్యక్తి చేశారని చెప్పట్లేదు కదా. జరిగింది మాట్లాడితే, స్టూడెంట్స్ విషయం కాబట్టి జరిగింది మాట్లాడితే, బలంగా నిలబడితే అందులో ఉన్న నిజాలు బయటికి రావడం అయితే జరుగుతుంది. బట్ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ సైలెంట్గా ఉన్నారు, ఏంటంటో మాట్లాడుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రంలో, మన తెలుగు యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు జరిగే అన్యాయాన్ని గురించి కూడా ఎవడో మాట్లాడలేదు. కిడ్నాపుల దాకా వెళ్ళింది. ఎక్కడెక్కడో కుక్క పిల్లలు పెడితే దాని గురించి వీడియోలు చేస్తారు. అదేదో ఒక డాక్యుమెంటరీలో ఒక పింగ్విన్ వేరేగా వెళ్ళిపోతుందని చెప్పి దాని మీద రకరకాల వీడియోలు చేశారు. ఈ ఇష్యూ మీద మాట్లాడడానికి ఎవరికి టైం లేదా? మాట్లాడండి భయ్య. స్టూడెంట్స్ విషయం కాబట్టి బలంగా నిలబడాలి. ఉన్నదే మాట్లాడతాం, ఎవరిని తప్పుగా బ్లేమ్ చేయాల్సిన అవసరమే లేదు. ఉన్నదే మాట్లాడాలి. అసలు ఏం జరిగింది, దీనికి జస్టిస్ త్వరగా కావాలి అని చెప్పి ప్రతి ఒక్క పెద్ద పెద్ద యూట్యూబర్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ బయటికి రావాలి. బయటికి వచ్చి దీని మీద బలంగా నిలబడాలి, బలంగా మాట్లాడాలి. అందరూ మాట్లాడితేనే ఈ ఇష్యూ అనేది సీరియస్ అవుతుంది. అసలు స్టూడెంట్స్ని కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏంటి? ఒకటి ఇక్కడ క్లారిటీ ఏంటంటే, స్టూడెంట్స్ తప్పుందా లేదంటే యూనివర్సిటీ తప్పుందా అనేది మనకి తెలియదు. ఒకటైతే ఫ్యాక్ట్, ఎలాంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఏదో విధంగా స్టూడెంట్స్ నుంచి ఎలాగోలా డబ్బులు తీసుకుందామని చెప్పి ప్రతి ఇన్స్టిట్యూట్ ఆలోచిస్తుంది మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళకున్న ఖర్చులు కానివ్వండి, ఏదో ఇతర కారణాల వల్ల. కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా ఒక రూల్ అనేది ఉంటుంది. ఆ రూల్ మీద వాళ్ళు రన్ చేస్తారు. ఏంటి, మా ఖర్చులకి, మా ఫ్యాకల్టీకి మాకు అవసరమైన డబ్బుని మేము ఫీజుగా తీసుకొని మేము చదువు చెప్పగలమని చెప్పి గవర్నమెంట్ దగ్గర హామీ తీసుకొని ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి నడపడం జరుగుతుంది. అంతే తప్ప మాకు నచ్చినట్టుగా మేము ఫీజులు పెట్టుకుంటామని చెప్పి ఏ ఇన్స్టిట్యూషన్ కూడా చెప్పదు. చెప్తే గవర్నమెంట్ ఆమోదించదు. సో ఇది ఫ్యాక్ట్. సో అలాంటప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఏ ప్రైవేట్ కాలేజీలు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫిక్స్డ్గా ఒక అమౌంట్ పెట్టొచ్చు కదా. స్కూల్ ఫీజు అవని, ఎగ్జామ్ ఫీజు అవని, బుక్స్ ఫీజు అవని, ఏదైనా సరే
ఈరోజు ఇండియాలో ఏదైతే మనకి ప్రతి ఒక్క భారతీయుడికి ఉచితంగా దొరకాలో ఆ విద్యని వ్యాపారం చేసి పారేశారు అందరూ కలిపి. అందరూ ఇంక్లూడ్ మీ. నేను కూడా నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నా, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివించట్లేదే. ఎందుకు? భయం. కాస్తో చచ్చో చెడో తినకో ఎలాగోలా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి. సో అలాంటి ప్రైవేట్ స్కూల్స్కి ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ గవర్నమెంట్ తీసుకురావాలి, సిస్టమ్ తీసుకురావాలి. ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్న ఫీజులపై ఖచ్చితమైన పారదర్శకత ఉండాలి. అండ్ అలాగే విద్యార్థుల కోసం అఫీషియల్గా గ్రీవెన్స్ సిస్టమ్ తీసుకురావాలి. హెల్ప్ లైన్ నెంబర్ ఉండాలి. అక్కడ ఏం జరిగినా సరే ఈ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే ఇమీడియట్లీ గవర్నమెంట్ వచ్చి యాక్షన్ తీసుకునేలా ఉండాలి. అండ్ అలాగే గవర్నమెంట్ కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి. మేబీ చేసుండొచ్చు, బట్ అయినా ఎందుకు ఇవన్నీ బయటకు రావట్లేదు? మీరు చెప్పండి కామెంట్లో. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే విద్యార్థులు అధికారిక మార్గంలో కంప్లైంట్ చేయడానికి సేఫ్ ప్లాట్ఫామ్ ఒకటి ఉండాలి. లేదంటే మాత్రం అవినీతి ఎప్పటికీ బయటకు రాదు. ఇవన్నీ చేయమనండి. ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి బయట? ఎందుకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, యూనివర్సిటీలు కానీ ఇంతలా ఎంకరేజ్ చేయాలి? గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే ఈజీగా అవుతుంది. గవర్నమెంట్ చేతిలో ఉంది ఏదైనా సరే. మరి ఎందుకు ఇక్కడ సిస్టమ్ ఫెయిల్ అవుతుందో మీరు కామెంట్లో చెప్పండి. ఈ విషయంలో ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా కూడా పోలీసులు చెప్పింది అండ్ పబ్లిక్ డొమైన్లో ఉన్నదే. కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. బట్ నేను ఈ వీడియో చేసింది ఎందుకంటే బలంగా నిలబడాలి. అందరూ స్టూడెంట్స్ ఇష్యూ కాబట్టి బలంగా నిలబడాలి. గుర్తుపెట్టుకోండి, స్టూడెంటే మన దేశ భవిష్యత్తు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది చదువుతున్నారు, వాళ్ళకి అసలు ఏం అన్యాయం జరిగింది? స్టూడెంట్స్ వాయిస్ వినిపించడానికి సిస్టమ్ బలంగా నిలబడాలి. ఒకవేళ తప్పు యూనివర్సిటీ మీద ఉన్నా, విద్యార్థుల మీద ఉన్నా, సిస్టమ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా తెలియదు. కానీ ఎడ్యుకేషన్ బాగుండేలా చర్యలు తీసుకోవాలని నేనైతే అనుకుంటున్నా. స్టూడెంట్స్ మీద ఎలాంటి సంఘటనలు జరగకూడదు. చదువుకున్న పిల్లలే కదా భవిష్యత్తు. వాళ్ళ మీద ఎలాంటి సంఘటనలు జరగకూడదు. సో దానికి బలంగా సిస్టమ్ సపోర్ట్ చేయాలి. అండ్ మనం కూడా బలంగా అడగాలి. అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అడిగితేనే ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా ఉంటాయి. సో నేను కోరుకుంటుంది ఏంటంటే పెద్ద క్రియేటర్స్ కానీ, యూట్యూబర్స్ కానీ ఎవరైనా సరే రండి, బలంగా నిలబడండి. ఇష్యూ అనేది ఏంటి? కిడ్నాప్ చేసేదాకా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఓకే, ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కూడా పోలీసు విచారణలో బయటకు వస్తాయి. వాళ్ళు తేలుస్తారు. సిస్టమ్ ఉంది, తన పని తను చేసుకుపోతుంది. బట్ మనం ఎంత బలంగా నిలబడితే అంత త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది, ఏ సమస్యకైనా సరే. సో మీరేమనుకుంటున్నారు? ఈ ఇన్సిడెంట్తో స్టూడెంట్స్ తప్ప, లేదంటే ఆ యూనివర్సిటీ తప్ప? అండ్ అలాగే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే మంచిది? మీరు కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.